రేవంత్ సర్కార్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందన్నారు బీఆర్ఎస్ నేతలు. దివాలా తీసిన ఇన్ఫ్రా సంస్థకు వేల కోట్ల టెండర్లు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా అన్ని వర్గాలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. 8 మంది బీజేపీ ఎంపీలున్న కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు ఇచ్చింది గుండు సున్నా అని విమర్శించారు గులాబీ నేతలు. సిట్ విచారణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ గేమ్ ఆడుతోందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్. రేవంత్ సర్కార్ దివాలా తీసిన సంస్థకు 6,000 కోట్ల టెండర్లు ఇచ్చిందని ఆరోపించారు. దివాలా తీసిన ఇన్ఫ్రా సంస్థకు 1,000 కోట్ల టెండర్లు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఇన్ఫ్రా కంపెనీలో రేవంత్ పెట్టుబడులు పెట్టారన్నారు. ట్యాపింగ్ పేరుతో వరుస విచారణలు చేస్తుంటే తమకు అనుమానం వచ్చిందన్నారు. దీంతో సీఎం రేవంత్ భాగోతం బయటపడిందన్నారు కేటీఆర్. మొదలు హరీష్ రావు గారిని, తర్వాత నన్ను, ఆ తర్వాత రాజ్యసభ మాజీ సభ్యులు సంతోష్ గారిని, తర్వాత మా అధినాయకుడు కేసీఆర్ గారిని వరుసగా విచారణకు పిలిపిస్తే మాకు అప్పుడేదో అనుమానం వచ్చింది. కేఎల్ఎస్ఆర్ అనే ఒక కంపెనీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ, ఈ కంపెనీ ముఖ్యమంత్రి గారి బినామీ కంపెనీ. ఐపీ ప్రొఫెషనల్ ఇది లేకుండా, అనుమతి లేకుండా 6,000 కోట్ల టెండర్లు తెచ్చుకున్నారు వీళ్ళు. కేఎల్ఎస్ఆర్ అనే కంపెనీకి తమ ఎంప్లాయీస్ కి జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేక 15 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నారు బ్యాంక్ నుంచి. ఆర్థిక లావాదేవీల మీద నిషేధం ఉన్నప్పుడు 100 కోట్ల బ్యాంక్ గ్యారంటీలు ఈ కంపెనీ ఎట్లా సమర్పించింది? దీనికి ఎవరు అండగా నిలబడ్డారు గవర్నమెంట్ లో? మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం 60,000 బాకీ పడిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ బాండ్ పేపర్లు రాసిచ్చిందన్నారు. రాష్ట్రం నుంచి 8 మంది బీజేపీ ఎంపీలున్నా తెలంగాణకు చేసిందేమీ లేదన్నారు. 2 కేంద్ర మంత్రులు ఉండి కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ఇచ్చింది గుండు సున్నా అని విమర్శించారు. మెదక్ జిల్లా నర్సాపురం నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు హరీష్ రావు. అక్క చెల్లెలకు మహాలక్ష్మి వచ్చిందా? నెలకు 2,500 ఇవ్వాలి. 26 నెలలు అయింది అంటే ఒక్కొక్క అక్కకు చెల్లెకు 65,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది. ఢిల్లీలో బడ్జెట్ పెట్టిండ్రు గుండు సున్నా ఉత్తదే. 8 ఎంపీలు ఇచ్చినా తెలంగాణకు ఒక్క ప్రాజెక్టు రాలే, ఒక్క రూపాయి ఇయ్యలే. ఏమిచ్చింది బీజేపీ? తెలంగాణకు ఒక్కటన్నా ఏమన్నా వచ్చిందా మన బడ్జెట్ లా? ఏ పేపర్ చూసినా, ఏ టీవీ చూసినా తెలంగాణకు ఏమి రాలేదని చెప్పినాయా లేవా? రైతు భరోసా, మహాలక్ష్మి పథకం కింద ఇవ్వాల్సిన 2,500, నిరుద్యోగ భృతి, పెన్షన్ వంటి హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందన్నారు బీఆర్ఎస్ నేతలు. ప్రజా సమస్యలను పట్టించుకోకుండా రాజకీయ కక్ష సాధింపులకే ప్రాధాన్యత ఇస్తోందని ఆరోపించారు.